మీ పాయింట్ నాకు అర్థమైంది. ఎవరినైతే వస్తారో వాళ్ళు ఆహ్వానించుకుంటారు, పార్టీ బలోపేతం చేసి షర్మిల గారు సేవలు తీసుకుంటారు ప్రస్తుతానికి. శ్రీధర్ గారు, సో ఆవిడ్ని విజయమ్మ గారు వస్తే కూడా తీసుకుంటాం అవసరమైతే. సరే, ఇప్పుడు ఎలా చూడొచ్చు? విజయమ్మ గారు ఇటుంటారా అటుంటారా? అంటే విజయమ్మ గారు 100% షర్మిల గారితో ఉంటారు, దాని విషయం పక్కన పెట్టండి. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, వైకాపా అయినా, ఎన్సిపి అయినా, తృణమూల్ కాంగ్రెస్ అయినా, మరో ఏదైనా సరే కాంగ్రెస్ నుంచి డివిజన్ అయినటువంటిది ఏదైనా సరే, అవి ఎందుకోసం పుట్టాయి? బేసిక్గా వాళ్ళ ఇండివిజువల్స్. ఒకటి ప్రధానమంత్రి ఉద్యోగం కోసమో, రెండు ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం పుట్టినటువంటి పార్టీలు అయ్యి. మిగతా ఇంకేం లేవు, ఇంకేం గొడవలు లేవు. ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా పుట్టినటువంటి పార్టీ రేపు పొద్దున ముఖ్యమంత్రి ఉద్యోగం పోయిన తర్వాత కూడా, రేపు పొద్దున ఒకసారి పోయిన తర్వాత మరలా సంపాదించడం కోసం అయినా సరే, కేసుల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు వైకాపాతో ఉన్నటువంటి స్నేహం వస్తామంతా కూడా మ్యూచువల్ ఇంట్రెస్ట్. రేపు పొద్దున బీజేపీ వాళ్ళకి రేపు కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవసరం లేకపోతే తీసుకోరు, చంద్రబాబు నాయుడు అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు అవసరమే తీసుకుంటారు. వాళ్ళది 100% అవసరార్థం ఫ్రెండ్షిప్. వీళ్ళది ఏంటంటే ఉత్తత తగువులు. ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం తగుపెట్టుకొని బయటకు వచ్చాడు, ముఖ్యమంత్రి అయిపోయినాడు, ఇంక అయిపోయింది. రేపు పొద్దున అంటే వైకాపాకి కాంగ్రెస్ కి అలయన్స్ కూడా ఉండొచ్చు రేపు పొద్దున 2029లో. అది తర్వాత ఇప్పుడు మరీ వీక్ గా ఉన్నాం అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా వైకాపాతో అలయన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా జరగవచ్చు. మీ కంక్లూడింగ్ ఇవ్వండి మేడం. ఖచ్చితంగా ఇప్పుడు విజయమ్మ గారు కూడా కూతురు గారితోనే వెళ్తారండి, షర్మిల గారితో వెళ్తారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆమెతోనే ఉన్నారు, కలిసి తెలంగాణలో రాజకీయాలు చేశారు. అక్కడ వీలు కాలేదు కాబట్టి వస్తున్నారు. తల్లి కూతురు ఇద్దరు కూడా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు. చాలా ఫంక్షన్స్ లో కూడా కలవడం లేదు. రాజశేఖర రెడ్డి గారి జయంతి, వర్ధంతి సమావేశాల్లో కూడా కలవలేదు. మొన్న ఎప్పుడో ఆమె విజయమ్మ గారు కలిశారు, క్రిస్మస్ రోజు ఏదో ఒక ముద్దు కూడా పెట్టారు. అయితే టోటల్ గా వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే పనిచేస్తారు. రాష్ట్రంలో అంతో ఇంతో కాంగ్రెస్ బలపడుతుంది. కూతురుతో కలిసి గుద్దులు అక్కడ. ఓకే, గాట్ ఇట్, థ్యాంక్ యూ. కొడుకి ముద్దులు, వీళ్ళిద్దరూ కలిసి అబ్బాయికి గుద్దులు. అక్కడ జగన్ కి గుద్దులు. ఓకే, డన్. థ్యాంక్ యూ శ్రీధర్.